ఏంట్రా బాబు ఈ సువాసన, ఇది ఇంటి భోజనమా లేక పెళ్లి భోజనమా అని అనిపించే ఒక అద్దిరిపోయే కాంబినేషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. అదేదో కాదండి, కొబ్బరి అన్నం. దీంతో పాటు కోడి కూర ఉంటుంది చూడండి, అద్దిరిపోద్ది అంతే. చేయటం చాలా ఈజీ, కానీ తినేటప్పుడు మాత్రం ఇంకొంచెం వేయరా అని అడగాల్సిందే. ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినే ఐటెం ఇది. ఇదిగో మా బావగారే ప్రూఫ్. ఇంటి అల్లుడికే చేసి పెడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఈ డిష్ ఖచ్చితంగా సూపర్ హిట్. మీరు కూడా ట్రై చేయండి, చూసి కాదు తిని చెప్పండి. దీనికోసం మంచి చక్కని పెద్ద సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకోండి. చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచినీళ్ళలో వేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో 20 నుంచి 15 లవంగాలు కూడా వేసుకొని మొదట నీళ్లు పోయకుండా ఉత్త ముక్కలనే చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూపించే విధంగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్కగా ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయిందండి, దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. మేము ఈ కొబ్బరి అన్నం కోసం 1.5 కేజీ బియ్యాన్ని వాడుతున్నాం. బియ్యాన్ని చక్కగా కడిగిన బియ్యం నీళ్ళని వేస్ట్ చేయకుండా మీ పెరట్లో మొక్కలకి పోసుకోండి, చక్కగా ఉంటాయి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా నీళ్లు పోసుకొని దాన్ని మనం కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దీని మీద ఒక ముతక గుడ్డని తీసుకొని మన కొబ్బరి పాలన్నిటిని అందులో పోసేసుకొని చూపించే విధంగా చక్కగా ఆ మొత్తాన్ని ఒత్తేసుకోండి. మనకు ఆ వచ్చిన పిప్పితో అవసరం లేదండి, మనం ఉత్త కొబ్బరి పాలతోనే ఈ డిష్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యంలోకి మనం వడకట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలని ఎసరుగా పోసుకుందాం. ఈ ఎసరు కొలత వచ్చేసరికి గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు. ఇదేనండి కొబ్బరి అన్నానికి కొలత. ఇప్పుడు ఇందులోకి మనం 3 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుందాం. చక్కగా నలిపివేయండి, మంచి సువాసన వస్తుంది. అలాగే ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుందాం. దీంతో పాటు రుచికి సరిపడా కళ్ళుప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని దీన్ని చక్కగా కలుపుకొని మనం ఈ మిశ్రమాన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం దీనికి సైడ్ డిష్గా సూపర్గా ఉండే చికెన్ కర్రీని మనం వండుకుందాం. శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పసుపు, అలాగే ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్తో పాటు ఉప్పును కూడా వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పొయ్యి వెలిగించుకొని దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఒక్క 10 నిమిషాల తరువాత దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ ఉంటే అదిరిపోద్ది. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందాం. ఈలోపు మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే చెక్క, లవంగాలతో పాటు చిన్నుల్లిపాయలు, అల్లాన్ని కూడా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకుందాం. చక్కగా మసాలా అంతటినీ కలిసిపోయేలాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి, కూర చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని కూరను మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి పాలల్లో నానబెట్టుకున్న బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి మన కొబ్బరి అన్నం. చూడండి ఎలా చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనిని మనం టేస్ట్ చేద్దాం. చక్కగా గిన్నెలో కూర వేసుకొని మన వేడి కొబ్బరి అన్నాన్ని చక్కగా ప్లేట్లోకి వేసుకొని ఈ రెండిటిలోకి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో తింటే ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, వదిలిపెట్టకుండా తింటారు. మా బావగారిని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ, ఎలా ఆస్వాదిస్తూ చక్కగా తింటున్నాడో.
మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెండింటిని ట్రై చేయండి. మాలాగే మీ కుటుంబం అంతా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయండి.